కాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి. వర్షాలు ఎక్కువగా కురవడంతో సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు పూర్తి స్థాయి నీటి మట్టానికి వాటర్ లెవెల్ చేరింది. మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కృష్ణమ్మకు పూజలు చేసి అనంతరం గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. గతేడాది ఆగస్టు 5న సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. 18 ఏళ్లలో జూలైలోనూ నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జూలైలో సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. అయితే ప్రస్తుతం 175,156 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 42,913 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎడమ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. రైట్. ఈ ఏడాది కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరద వచ్చి ఎక్కువగా నాగార్జున సాగర్కి సంబంధించి గేట్లు తెరుచుకోనున్నాయి. వర్షాలు ఎక్కువగా కురవడంతో సాగర్కు వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి సంబంధించి ఇటు వాటర్ లెవెల్ ఎక్కువగా చేరటం వల్ల ఈరోజు గేట్ ఎత్తబోతున్నారు. అయితే మంత్రులు ఉత్తమ్ కుమార్, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కృష్ణమ్మకు పూజలు నిర్వహించి అనంతరం గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేయబోతున్నారు. గత ఏడాది ఆగస్టు 5న సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. మొత్తం 18 ఏళ్లలో జూలైలోనే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి కావడంతో ఇవాళ తెరుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు అక్కడి నుంచి. వాసు, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం మనం నాగార్జున సాగర్లో ఉన్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే నిండు కుండం తలపిస్తూ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 590 అడుగుల నీళ్లు పూర్తి స్థాయి ఉంటే దాదాపు 589 దాకా కూడా నీళ్లు రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని కూడా గేట్లు ఓపెన్ చేయబోతా ఉన్నారు. మొత్తం మనం చూసినట్టయితే నాగార్జున సాగర్కు దాదాపు శ్రీశైలం నుంచి 2 లక్షల పైగా క్యూసెక్ల నీళ్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అవుట్ఫ్లోకి సంబంధించి కూడా ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి కూడా విద్యుత్ తయారీకి సంబంధించి 41,000 సంబంధించినటువంటి క్యూసెక్ల నీళ్లు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా నాగార్జున సాగర్కు ఈరోజు ఒక ప్రాధాన్యత, ఒక ప్రత్యేకత కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే జూలై నెలలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిగా నిండినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత 2007లో ఒకసారి మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు మాత్రమే నాగార్జున సాగర్కు జూలైలో పూర్తి స్థాయిలో క్రస్ట్ గేట్లు వదలాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు 18 సంవత్సరాల తర్వాత మరొకసారి ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ నీళ్లు వదిలే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆగస్టు మాసం తర్వాత మాత్రమే ప్రతిసారి ఈ డ్యామ్ నిండుతూ వస్తుంది. ఎందుకంటే పురాతనమైనటువంటి దాదాపు 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నాగార్జున సాగర్కి సంబంధించి మాత్రం ఈరోజు జూలై నీటి విడుదల చేస్తున్నట్టు మాత్రం ఉన్నటువంటి స్థానికులు, అంటే ఏపీ, తెలంగాణకు సంబంధించి కుడి ఎడమ కాలువలకు ఇప్పటికే నీటి విడుదల కూడా జరిగింది. ఇప్పటికే రైతులంతా కూడా సాగు సిద్ధమవుతున్నారు. ఒక పక్కన శ్రీశైలం, మరో పక్క నాగార్జున సాగర్ జూరాలు కూడా పూర్తి స్థాయిలో నిండి ఈరోజు విజయవాడ వైపుగా ప్రకాశం బ్యారేజ్కు నీళ్లు తరలి వెళ్ళి కృష్ణమ్మ పరవళ్ళు పెట్టబోతా ఉంది. ప్రధానంగా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రాజెక్టు ఒకసారి మనం చూసినట్టయితే జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దాదాపు
2055లో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే దాదాపు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా పూర్తి స్థాయి నీటి మట్టంతో కూడా జలకళ సంతరించుకున్నటువంటి నాగార్జున సాగర్ను చూసేందుకు పర్యాటకులు కూడా చాలా పెద్ద ఎత్తున సాగర్ వైపు తరలిస్తూ వస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం, మరోసారి మీకు నీటి ఏ స్థాయిలో ఇప్పటిదాకా దాదాపు 587 అంటే మరొక 3 అడుగులు మాత్రమే నిన్నట్టయితే ఖచ్చితంగా 590 అడుగులకు నీళ్లు చేరుకుంటుంది. ఆ పూర్తి స్థాయి నీటి మట్టానికి సంబంధించి చేరుకున్న నేపథ్యంలో కూడా ఆ డ్యాముకు ఈరోజు నీళ్లు వదలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక టీఎంసీల సామర్థ్యానికి సంబంధించి ప్రస్తుతం 312 టీఎంసీల సామర్థ్యం నాగార్జున సాగర్కు ఉంటే ఈరోజు మాత్రం 304 టీఎంసీలు అంటే మరో 8 టీఎంసీల నీళ్లు చేరుకున్నట్టయితే పూర్తి స్థాయిలో పంటలకు సంబంధించి 2 పంటలకు కూడా ఈ ఏడాదికి సంబంధించి కూడా 2 పంటలకు పూర్తి స్థాయిలో కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుడి ఎడమ కాలంలోకి సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు పూర్తిగా కూడా నీటిని విడుదల చేసిన పరిస్థితి. అయితే కృష్ణమ్మ తదుపరి ఏదైతే మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నటువంటి 3 మంత్రులకు సంబంధించి కూడా ఆ నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి చేరుకొని ఆ క్రస్ట్ గేట్ విడుదల చేయబోతున్న ప్రత్యేక హెలికాప్టర్లో వాళ్ళు నాగార్జున సాగర్కి మరి కాసేపట్లో చేరుకున్నారు. 10:30 ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ ముగ్గురు కూడా కిందికి నీళ్లను వదిలేందుకు సిద్ధంగా పోతున్నారు. మరి కాసేపట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కూడా మంత్రులు యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.